పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాల ఆపరేషన్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మాచపల్లి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. తెలంగాణకు చెందిన మహిళా మావోయిస్టు మృతి చెందడం జరిగింది. ఇందులో ఇక ఏరియా కమాండర్ రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందడం జరిగింది. భాగ్య స్వగ్రామం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం. మరో 10 మంది మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ విధంగా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఆపరేషన్లో ఎదురు కాల్పులు జరిగాయి. అడవిలో భద్రతా బలగాల గాలింపు చర్యలనైతే ముమ్మరం చేశారు. ఇక ఎన్కౌంటర్ నేపథ్యంలో సమీప గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాల నిఘా కొనసాగుతోంది. ఇక ఇప్పటికే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ మేరకు కూడా డీజీపీ ప్రకటన చేయడం జరిగింది. ఇక ఛత్తీస్గఢ్లో కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు పట్టుకునేందుకు కూడా అక్కడైతే బలగాలైతే ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ నిర్వహించేందుకు కూడా సిద్ధమైపోయారు. దీనిలో భాగంగానే ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను టార్గెట్గా చేసుకొని వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇక ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పులు జరిగిన క్రమంలో కూడా ఒక మావోయిస్టు మహిళ మృతి చెందడం జరిగింది. ఇక ఆమె సిద్దిపేటకు చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తూ ఉంది. దీంతో కూడా ఇప్పుడు ఆ మావోయిస్టులు అక్కడ నుంచి 10 మంది కూడా పరారైనట్లు తెలుస్తోంది. ఒకవైపు అడవుల్లో కూడా పూర్తిగా కూడా ఏరియా అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఇక వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్లే అవకాశం ఉండటంతో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. ఎస్ రమేష్, ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తూటాల గర్జన వినిపించిందని చెప్పుకోవచ్చు. ఇక భద్రతా బలగాలు జరిపిన భారీ ఆపరేషన్ కాల్పుల్లో ఒక్కసారిగా ఒక మావోయిస్టులందరికీ కూడా ఇది గట్టి ఒక ఎదురుదెబ్బని తగిలిందనుకోవచ్చు. అయితే కాంకేర్ జిల్లాలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో తెలంగాణకు చెందిన ఒక కీలక మహిళా మావోయిస్టు మీద ప్రాణాలు కోల్పోయారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఏరియా కమాండర్ రూపీ అలియాస్ భాగ్య ఈ కాల్పులో మృతి చెందడం ఇప్పుడు సంచలనంగా మారింది రేణు. అయితే మొత్తం కూడా ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లా మాచపల్లి అటవీ ప్రాంతం మొత్తం కూడా గత కొన్ని రోజులుగా మావోయిస్టు అంటే ఏదైతే కాంకేర్ జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఉందో అక్కడ మావోయిస్టుల కదలికలు ఉన్నాయని నిఘా వర్గాలకు కొంత సమాచారం అందింది రేణు. దీంతో రంగంలో దిగినటువంటి డిఆర్జీ మరియు బిఎస్ఎఫ్ బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అడవిని జల్లెడ పడుతున్నటువంటి క్రమంలో అంటే అక్కడ మావోయిస్టులు ఉన్నారు అనేటటువంటి ఒక ఊహాగానాలు వాళ్ళకి తెలియడంతోనే అప్పటికప్పుడే భద్రతా బలగాలు కూడా అక్కడికి వచ్చేసి మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో మాచపల్లి సమీపంలో మావోయిస్టులు వాళ్ళకు కూడా ఎదురవడం జరిగింది నేను. అక్కడ కనబడడంతో భద్రతా బలగాలను చూడగానే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు కూడా జరపడం జరిగింది. సుమారు 2 గంటల పాటు ఈ పోరు కొనసాగింది. అడవి మొత్తం కూడా తుపాకుల మొదతో దద్దరిల్లిపోయిందనే చెప్పుకోవచ్చు. ఈ ఎన్కౌంటర్ అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి ఏదైతే కొంతమంది అక్కడికి వెళ్లి కూడా పరిశీలించిన బలగాలకు కూడా ఒక మహిళా మావోయిస్టు మృతదేహం లభించింది. ఆమె తెలంగాణకు చెందినటువంటి మహిళగా కూడా తెలుస్తా ఉంది. ఆమెను ఏరియా కమాండర్ రూపీ అలియాస్ రంగబోయిన భార్యగా గుర్తించారు. ఇంకా ఎవరైతే ఈ భాగ్య ఆమె స్వగ్రామం కూడా తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం రేణు. దశాబ్ద కాలంగా ఆమె మావోయిస్ట్ పార్టీలో కూడా కొనసాగుతూ ఉన్నారు. అనేక సేవలు అందిస్తా ఉన్నారు. వాళ్ళు మొత్తం కూడా అడవుల్లో తిరుగుతూ కూడా వాళ్ళ ఏదైతే ఇక ఇదే దీంట్లో కూడా ఇంకో 10 మంది కూడా పారిపోయినట్లుగా తెలుస్తుంది. వాళ్ళను కూడా పట్టుకునేందుకు ఇంకా కూడా ఆపరేషన్ కొనసాగిస్తున్నారా? ఏంటి అప్డేట్ దాని మీద? రేణు, అయితే అక్కడ ఏదైతే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లాలో ఉన్నటువంటి మాచపల్లి అటవీ ప్రాంతం ఉందో అక్కడ మావోయిస్టులు ఉన్నారు అనేటటువంటి కొంత సమాచారం అయితే డిఆర్జీ బిఎస్ఎఫ్ బలగాలకు అందింది రేణు. దీంతో అప్పటికప్పుడే బలగాలు మొత్తం కూడా అక్కడికి వెళ్ళి అసలు ఎక్కడ ఉన్నారు మావోయిస్టులు ఏంటి అనే దాని గురించి మొత్తం కూడా జల్లెడ పట్టారని చెప్పుకోవచ్చు. అంతా కూడా వాళ్ళు వెతుకుతున్నటువంటి నేపథ్యంలోనే మావోయిస్టులు వాళ్లకు ఎదురుపడడం జరిగింది. ఎదురుపడ్డటువంటి సెకండ్ లోనే మావోయిస్టులే భద్రతా బలగాలపైకి కాల్పులు చేయడం జరిగింది. అందులో కూడా మళ్ళీ తర్వాత ఎవరైతే జవాన్లు ఉన్నారో వాళ్ళు కూడా ఎదురు కాల్పులు చేయడం జరిగింది. ఇందులో ఎవరైతే ఒక మహిళ అయితే చనిపోవడం జరిగింది. కానీ మిగతా కొంతమంది మావోయిస్టులు మాత్రం పారిపోయినట్టుగా తెలుస్తుంది. అప్పటికప్పుడే అక్కడ నుంచి అడవి ప్రాంతం కాబట్టి దాదాపు పెద్దగా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడే వాళ్ళు జవాన్లను కాల్పులను గుర్తించిన వెంటనే కొంతమంది అక్కడ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. పారిపోయారు. కాకపోతే తెలంగాణకు చెందినటువంటి భాగ్య మాత్రం
అక్కడ వాళ్ళకు చిక్కి చనిపోయిందని చెప్పొచ్చు. ఇక దశాబ్ద కాలంగా కూడా ఆమె పార్టీలో కొనసాగుతూ ఉంది. పార్టీలో కీలక బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఏరియా కమాండర్ స్థాయికి కూడా ఆమె ఎదిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆమెపై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులను కూడా పెట్టింది. నేను కొంతమంది మావోయిస్టులు అయితే వెళ్ళిపోయారు, కానీ ఈమె మాత్రం వాళ్ళకు చిక్కినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ నుంచి దాదాపు ఛత్తీస్గఢ్ అడవుల్లో పనిచేస్తున్నటువంటి కీలక నేతల్లో ఇప్పుడు చనిపోయినటువంటి భాగ్య కూడా ఒకరు అన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆమె మృతి మావోయిస్టు కేడర్ కు ఒక పెద్ద నష్టం అని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆపరేషన్ లో కేవలం ఒకరు మాత్రమే దొరకడం గమనార్హంగా మారింది. పోలీసుల సమాచారం ప్రకారం మావోయిస్టులు అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారని చెప్పేసి పోలీసులు అయితే చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. రేణు, మావోయిస్టులు మేము వచ్చుడుతోనే అంటే మేము కాల్పులు జరుపుతున్నటువంటి ఆ సమయంలోనే మావోయిస్టులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, తప్పించుకున్నారంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దట్టమైనటువంటి అడవి కావడం కాబట్టి ఇక వర్షం లేదా భౌగోళిక పరిస్థితులను కూడా ఆసరగా చేసుకొని వారు పరారైనట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆ 10 మంది కోసం కూడా భద్రతా బలగాలు అడవిని దిగ్బంధం చేశాయి. హెలికాప్టర్ సాయంతో పాటు అదనపు బలగాలను రంగంలోకి దించి సర్చ్ ఆపరేషన్ ని కూడా ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా మరో ఎన్కౌంటర్ జరిగేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రేణు, ఇక ఇందులో కూడా మనం చూసుకుంటే మొత్తం ఎవరైతే చనిపోయినటువంటి మావోయిస్టు భాగ్య ఉందో ఆమె కూడా అనేకమైనటువంటి రకరకాలుగా విధుల్లో కూడా ఆమె ఇందులో దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఎట్టకేలకైతే ఆమె ఇక్కడ చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేణు, ఇక చుట్టుపక్కల గ్రామాల్లో ఎటువంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు రమేష్? శ్రేణు, అంటే ఇప్పటికీ ప్రస్తుతం చూసుకుంటే కనుక ఏదైతే ఛత్తీస్గఢ్ ఉందో ఛత్తీస్గఢ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి కాంకేర్ జిల్లా మాచపల్లి అటవీ ప్రాంతం మొత్తం కూడా ఉన్నటువంటి డిఆర్జీ బిఎస్ఎఫ్ బలగాలు మొత్తం కూడా అక్కడికి రంగంలోకి దిగాయి. మొత్తం కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. స్థానికులు ఎవరైతే అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత బయటకు రావద్దు, అడవుల్లో చూసైతే అసలుకే రావద్దు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అడవుల్లో కాల్పులు జరుగుతాయి, ఎందుకంటే మావోయిస్టులు ఉన్నారు. 10 మంది కూడా తప్పించుకోవడం జరిగింది. ఆ 10 మంది కోసం కూడా మేము డ్రోన్స్ అదే విధంగా హెలికాప్టర్స్ పెట్టి కూడా వెతుకుతా ఉన్నాము. వాళ్ళు దొరికితే కనుక కాల్పులు జరుపుతాము. ఏ సమయంలోనైనా కూడా కాల్పులు జరిపే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా అటవీ ప్రాంతం వైపు రావద్దు, అటవీ దగ్గరికి రావద్దు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎవరైనా గొర్రెలు మేపుకోవడానికి కానీ లేకపోతే బర్రెలు మేపుకోవడానికి కానీ లేకపోతే ఇంకా చుట్టుముట్టు ఏమైనా దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కానీ ఎవరైనా కూడా అటవీ ప్రాంతం వైపు మాత్రం రావద్దు, జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా డిఆర్జీ బిఎస్ఎఫ్ బలగాలు కూడా అందరికీ సలహా సూచనలు ఇస్తా ఉన్నాయి, చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఆ 10 మందిని ఇప్పటికే వాళ్ళ కోసం అయితే పూర్తి స్థాయిలో అనేకమైనటువంటి అక్కడికి హెలికాప్టర్స్ కానీ డ్రోన్స్ కానీ అంటే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా కూడా బలగాలు మొత్తం కూడా జల్లెడబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఆ 10 మంది కోసం కూడా ఆ 10 మంది ఆచూకీని బయటకు తీసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. రేణు, మరి ఇక ఇందులో ఎటువంటి మలుపులు తిరగబోతా ఉన్నాయి, ఏం జరగబోతుంది అనేది అయితే మనం ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేణు, రైట్ రమేష్, మీ దగ్గర నుంచి మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక మాచపల్లి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరగడం జరిగింది. ఇప్పుడు బలగాలు అక్కడ పెద్ద ఎత్తున కూడా మోహరించి ఉండటం జరిగింది. ఎందుకంటే ఇంకా కూడా ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరైతే మావోయిస్టులు అక్కడ నుంచి తప్పించుకొని వెళ్లారో వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగానే మావోయిస్టులను అదుపులోకి తీసుకునే క్రమంలోనే ఎదురు కాల్పులు అయితే జరగడం జరిగింది. ఇక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారిని కూడా అడవుల వైపు రావద్దని చెప్పడం జరిగింది. మరొకటి, ఎవరైనా మావోయిస్టులు వచ్చినా కానీ వాళ్ళకి ఆశ్రయం ఇవ్వద్దు అనే ఆంక్ష అయితే ఎప్పుడు అమల్లోనే ఉంటుంది ఆయా గ్రామాల్లో. ఇక ఈ క్రమంలో మరొకసారి కూడా అటవీ ప్రాంతాల్లో కూడా ఒకవేళ కనుక ఆ మావోయిస్టులు ఎదురు పడితే కనుక ఎదురు కాల్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది.